Stay welcome to Non-Stop News. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను అనుశ్రీ. బాబు పాపం పండింది. ఇన్నాళ్ళు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ తానెవ్వరికీ దొరకను అనుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతను మోసం చేసి అడ్డంగా బుక్కయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఈ కేసు నుంచి ఎలాగైనా బయటపడాలనే ప్రయత్నాల్లో బ్యాక్ టు బ్యాక్ ఎదురు దెబ్బలు తగిలి బ్లాక్ ఫ్రైడేగా మిగిలిపోయారు. స్కిల్ స్కామ్ ప్రధాన సూత్రధారుడు చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. క్వాష్ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు పిటిషన్ డిస్మిస్డ్ అంటూ ఏకవాక్యంతో తీర్పిచ్చారు హైకోర్టు న్యాయమూర్తి. ఇక 68 పేజీలతో కూడిన చంద్రబాబు క్వాష్ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ కీలక దశలో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆపటం సరికాదని, ప్రత్యేకమైన సందర్భాల్లో తప్ప ప్రతిసారి పిటిషన్ను క్వాష్ చేయలేమని హైకోర్టు తెలిపింది. అసాధారణ పరిస్థితుల్లో ఉంటేనే ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలి. ఎఫ్ఐఆర్లో అన్ని విషయాలు ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. విచారణ పూర్తి చేసే అధికారాన్ని పోలీసులకు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. విచారణ అంశాలను తర్వాతి దశలో ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చని తెలిపింది. విచారణలో ఎఫ్ఐఆర్ మెరిట్స్ మీద కేసును అడ్డుకోకూడదని ఏపీ హైకోర్టు పేర్కొంది. సిఆర్పిసి 482 కింద దాఖలైన పిటిషన్పై మినీ ట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది. 2021 నుంచి 140 మందిని సిఐడి విచారించింది. 4000 దాకా డాక్యుమెంట్లను సేకరించింది. ఈ దశలో ఈ విచారణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. కేసు దర్యాప్తు కొనసాగుతున్నందువల్ల మేం జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు వారు ఏం చెప్పారంటే అక్కడే విచారిస్తారండి. ఏదైతే మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ఉందో మొత్తం వాళ్ళు ఏమంటే రికార్డ్స్ ఉండో తీసుకుని అక్కడే విచారిస్తారండి. ఒక అడ్వకేట్ సమక్షంలో వారు కోరిన విధంగా ఒక అడ్వకేట్ సమక్షంలో ప్రశాంత వాతావరణంలోనే ఇది జరుగుతుంది. కానీ ఎటువంటి టెన్షన్ కానివ్వండి, ఎటువంటి టార్చర్ కానీ అటువంటి ఏమి ఉండదు. ఎందుకంటే కోర్టు ప్రొసీజర్ ఇది. సిఐడి కస్టడీకి ఇచ్చారంటే కోర్టు ప్రొసీజర్ ప్రకారం కోర్టు వారు ఇచ్చారు ఇది కస్టడీ. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏపీ సిఐడి 2 ఏళ్ల దర్యాప్తు తదనంతరం తనపై నమోదైన ఎఫ్ఐఆర్, దానాధారంగా ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై చంద్రబాబు తరఫున న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. మరోవైపు సిఐడి తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. సిఐడి వాదనలతో ఏకీభవించిన కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ను కొట్టేసింది. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ తగిలింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును విచారించేందుకు సిఐడి కస్టడీకిస్తూ ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును 2 రోజుల పాటు విచారించనుంది సిఐడి. 371 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 23, సెప్టెంబర్ 24వ తేదీల్లో చంద్రబాబును కస్టడీలోకి తీసుకోనున్నారు సిఐడి అధికారులు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు చంద్రబాబును సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. చంద్రబాబు లాయర్ల సమక్షంలో ఈ విచారణ జరగనుంది. అయితే విచారణ సమయంలో చంద్రబాబుతో లాయర్లు ఉన్నా ప్రతి సమాధానం చంద్రబాబే చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు చంద్రబాబును ఎక్కడ విచారణ చేస్తారు, జైల్లోనా తటస్థ ప్రదేశంలోనా అని సిఐడిని ఏసీబీ కోర్టు అడగ్గా జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సిఐడి అధికారులు తెలిపారు. దీంతో జైల్లోనే విచారించేందుకు సిఐడికి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు. కస్టడీలో తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను ముందు పెట్టి చంద్రబాబును ప్రశ్నలు అడుగుతారు. దానివల్ల చంద్రబాబు తప్పించుకునేందుకు అవకాశం ఉండదు. అడిగే ప్రతి ప్రశ్నకు సంబంధించిన పూర్తి ఆధారాలు సిఐడి వద్ద ఉంటాయి కాబట్టి మాట మార్చేందుకు, కొత్త కథ చెప్పేందుకు ఛాన్స్ ఉండదు. ఒకవేళ కస్టడీలో చంద్రబాబు సహకరించలేదని సిఐడి భావిస్తే కోర్టు అనుమతితో మరోసారి గడువు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో పూర్తి కుట్రకోణం తెలుసుకునేందుకే బాబును సిఐడి అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. చంద్రబాబును విచారిస్తే స్కిల్ స్కామ్ లో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే ఛాన్స్ ఉంది. మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు 2 రోజులు పొడిగించింది. ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు న్యాయస్థానం వెల్లడించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబుదే కీలక పాత్ర అన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నువోలు సుధాకర్ రెడ్డి. అప్పుడు ఫినాన్స్ డిపార్ట్మెంట్ అభ్యంతరాన్ని వ్యక్తం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఇదంతా చంద్రబాబు ప్రమేయంతోనే జరిగిందన్నారు. క్యాబినెట్ ముందర పెట్టింది, జియో తీసుకొచ్చింది, అసెంబ్లీ ముందర పెట్టింది. 3300 కోట్లు టోటల్ ప్రాజెక్టు. దానిలో వాళ్ళు 90% గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫ్రీగా ఇస్తామన్నటువంటి జియోలో ఉంది, జియోఎంఎస్ నెంబర్ 4. దానిలో 10% మాత్రమే మనం కంట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. ఎంఓయూకి వచ్చేసరికి ఆ 2000 చిల్లర కోట్లు ఎక్కడ చూపించలేదు.
టోటల్ మన దీంతోనే చేసేటట్టు ఉందట. ప్రభుత్వ ధనం కూడా 371 కోట్లు ఖర్చు పెట్టలేదట. టోటల్గా ఇట్స్ టోటల్ స్కిల్ఫుల్లీ క్రాఫ్టెడ్ అండ్ డ్రాఫ్టెడ్ స్కామ్. ఇది చాలా పకడ్బందీగా, ఇది అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా తీసుకున్న అబ్జెక్షన్స్ ఓవర్ పవర్ చేసి వీటో చేసి చంద్రబాబు నాయుడు గారు రాసినటువంటి నోట్ ఫైల్స్లో, వారు అప్పుడు సెక్రటరీ చెప్పినటువంటి దీనిలో కూడా నోట్ ఫైల్స్లో కూడా రాసి ఉన్నాయి. ఇవి మేము ఇవ్వద్దన్న 370 కోట్లు, కానీ ఆన్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది హెచ్సిఎం, ఆనరబుల్ సీఎం, ఆ రోజు సీఎం, మేము ఇవ్వడం జరిగిందని రాసిపెట్టుంది. కాబట్టి మొత్తం టోటల్ చంద్రబాబు ప్రమేయంతోనే జరిగింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టేసిన బాలకృష్ణకు బుద్ధి రాలేదన్నారు మంత్రి రోజా. హైకోర్టు తీర్పు చూసి బాలకృష్ణ హైకోర్టుకెళ్లి మీసాలు తిప్పుతారా, జడ్జి ముందు తొడగొడతారని ప్రశ్నించారు. ఏం మాట్లాడాలో తెలియని బాలకృష్ణ కేసులు కొట్టేయాలి అని ఎలా అరుపులు చేశారో మీ అందరూ కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారి సీటు మీద మనసు పడిందేమో, ఆ సీట్ ఎక్కి కూర్చోలేక నించోలేక బయట నుంచి కొనుక్కొచ్చిన విజిల్స్ వేస్తూ ఎలా చిల్లర చేష్టలు చేశారో మీ అందరూ కూడా చూశారు. మరి ఇప్పుడు హైకోర్టు మీ కేసులు ఏదైతే మీరు వేసిన పిటిషను కేసులు కొట్టేయమని చెప్పి, అది కుదరదు అని చెప్పి మీరేసిన కేసులు కొట్టేసిందంటే ఇప్పుడు ఏమంటావు బాలకృష్ణ నేను అడుగుతున్నా. అసెంబ్లీలో వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే హైకోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి ముందర ఇలాగే తొడగొట్టి మీసాలు తిప్పి విజిల్స్ వేయండి, అప్పుడు తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల 2వ రోజు టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం మారలేదు. చంద్రబాబు అవినీతి అరెస్టుపై చర్చకు రెడీ అని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ టీడీపీ సభ్యులు స్పీకర్ చైర్ను చుట్టుముట్టి మరోసారి దౌర్జన్యంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. సభలో ఓవర్ యాక్షన్ చేస్తూ స్పీకర్తో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను స్పీకర్ తమ్మినేని సస్పెండ్ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకు టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్లను సస్పెండ్ చేశారు. సెప్టెంబర్ అధ్యక్ష, వీళ్లను ఎన్నుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలి అధ్యక్ష, వీళ్లను ఎన్నుకున్న ప్రజలందరూ కూడా ఈరోజు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. క్లాసెస్ 2, 14, class 1 enacting formula and long title. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ విజిల్ వేస్తూ రెచ్చిపోయారు. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరించారు. విజిల్స్ ఆపాలని స్పీకర్ చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. విజిల్స్ తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలతో టీడీపీ సభ్యుల వద్దకు వెళ్లిన మార్షల్స్ పై బాలకృష్ణ దురుసుగా ప్రవర్తించారు. The motion is carried. అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లాగా ఉండారు. అందులో బాలకృష్ణ 100 జీవులు ఎత్తాడు, ఆడ సెక్యూరిటీని దోస్తాడు, ఒక్కని తేలేకపోతున్నాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు సీట్లో కూర్చున్నాడు, రామారావు గారు పైన ఉన్నాడు, ఆయన చాలా సంతోషంగా ఉంటారు. కనీసం నిజ జీవితంలో చేయకపోయినా అసెంబ్లీలో వచ్చి సీట్లో కూర్చున్నారు. ఇది బాలకృష్ణ గారికి ఇది పద్ధతి కాదు. ఆ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు ఆనందపడి ఉంటారు. రెండోది, దయచేసి బాలకృష్ణ లోపల రానిద్దు, ఎందుకంటే ఆయన సర్టిఫికెట్ తెచ్చుకో ఉన్నాడు, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని. బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సబ్జెక్ట్ ఉంది. వాళ్ళ గన్నుకని తీసుకొచ్చి నన్ను కాల్ చేసిన ఏం కావాలి స్వామి, కేసులు కూడా ఉండవు. దయచేసి స్పీకర్ సార్ సర్టిఫికెట్ తీసుకొని లోపల పంపించండి. చంద్రబాబు తన హయాంలో తప్పు చేసి ఖజానాను దోచుకున్నారనే విషయం టీడీపీ సభ్యులకు తెలుసని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు పక్కా ప్రణాళిక ప్రకారం సమయం వృధా చేశారని విమర్శించారు. 2 రోజులుగా అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్టు మీద మీరు వచ్చి మాట్లాడారు, మేము చెప్పాం, సమాధానం చెప్తాం, చర్చిద్దాం, రమ్మని అడిగాం. మరి చర్చ జరిగినప్పుడు ఎందుకు లేకపోవాలి? చర్చ జరిగినప్పుడు ఎందుకు మీ అభిప్రాయం చెప్పలేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇగో ఇందులో తప్పు చేయలేదు, ఇవన్నీ మీరు చెప్తున్నవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ నిజాలు కాదు, ఎందుకు చెప్పలేదు? ఎందుకు పారిపోయారు?
ఎందుకు సప్లై లేకుండా వెళ్ళిపోయారు? దానికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజానికి అందరూ కూడా దీన్ని ఆలోచన చేయండి. ప్రజల సొమ్మును దోచుకొని దొరికితే సన్మానం చేయాలా అని ప్రశ్నించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రభుత్వ సొమ్మును లాగేయటానికి సిమాన్స్ కంపెనీని చంద్రబాబు వాడుకున్నారన్నారు. ప్రభుత్వ డబ్బును 371 కోట్లు తీసేసి 3000 కోట్లు ఎవరిస్తారంటూ కట్టుకథలు చెప్పారని అన్నారు. ఆ తర్వాత అధ్యక్ష ఈరోజు ప్రతి ఒక్కరు కూడా 371 అంటున్నారు, కానీ మనం చూడాల్సింది 371 కానే కాదు అధ్యక్ష. మనం చూడాల్సింది 3281. 3281లో 90% గ్రాంటు, వాళ్ళు 10% మనం పెట్టాల్సినది అనేది పాయింట్ అధ్యక్ష. ఇప్పుడు వాస్తవానికి ఎక్కడుంది ఆ 3000 కోట్లు వాళ్ళు పెట్టాల్సినది? ఈరోజు సులభంగా చెప్పొచ్చు అధ్యక్ష, నేను కూడా వచ్చి మీ దగ్గరికి, నేను చాలా మంచి వ్యక్తిని, నా దగ్గర చాలా కెపాసిటీ ఉంది, నేను కన్సల్టింగ్ చేస్తాను, నా విలువ రోజు ₹1,00,00,000, కానీ మీ మీద నాకు చాలా అభిమానం కాబట్టి నేను 99% డిస్కౌంట్ ఇస్తాను, రోజుకు ₹1,00,000 ఇస్తే చాలు అని. దానికి ఏమైనా మీనింగ్ ఉంది అధ్యక్ష? దానికి ఒక వాల్యుయేషన్ ఉండదు అధ్యక్ష. 3000 కోట్లు అంటే ఇన్ని రకాల కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా ఇదే చదువు చెప్తుండగా, ఇన్ని వందల కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మనకు దొరుకుతుండగా, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఫ్రీ సగం దొరుకుతుండగా, ఈరోజు మనం ఏ విధంగా దాన్ని 3000 కోట్లకు ఎస్టిమేషన్ వేయడం జరిగిందనేది మన సిఐడి వాళ్ళు మరి చెక్ చేయడం జరిగింది అధ్యక్ష. స్కిల్ స్కామ్ లో స్క్రీన్ ప్లే దర్శకత్వం చంద్రబాబుదే అని పేర్ని నాని అన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే స్కిల్ స్కామ్ జరిగిందన్నారు. డొల్ల కంపెనీలు సృష్టించి డబ్బులు దండుకున్నారని, అసలు ఎంఓయూలు జీవోలకు సంబంధమే లేదన్నారు. నేరం చేసి దొరికితే అరెస్ట్ చేసి ఎన్ని వందల మంది అడ్డుపడితే మాత్రం ఏమవుతుంది? చట్టం బలమైంది. వ్యక్తుల కంటే డబ్బు కంటే ఎంపటున్నటువంటి వందిమాగదుల కంటే కూడా చట్టం, ధర్మం, న్యాయం అనేది అత్యంత బలమైనవి. కాబట్టి ఆ డేరా బాబా చౌదరి ఎట్లా అయితే లోపల 20 ఏళ్ళు ఉండాలని చెప్పిందో, ఇతనికి కూడా ఖచ్చితంగా న్యాయం, ధర్మం బతికి ఉన్నాయి. 100 గొడ్లను తిన్నటువంటి రాబందు రోజు దొరక్కపోవచ్చు, ఒక సరైన గాలివాన దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేల కొరికి తీరుతుంది. అట్లాగే ఇవాళ సరైనటువంటి గాలివాన దొరికింది, 100 గొడ్లు తిన్నటువంటి రాబందు ఖచ్చితంగా జైల్లోకి వెళ్ళి పడింది అని చెప్పనేది మీ ద్వారా వారందరికీ కూడా, ఇక్కడ కూర్చుని వెళ్ళినటువంటి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ, విశాఖ కేంద్రంగా పాలన సాగించాలన్న సీఎం జగన్ నిర్ణయంపై అనకాపల్లి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడాలని అనకాపల్లిలో గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రాకతో ఉత్తరాంధ్ర నుంచి వలసల తీవ్రత పూర్తిగా పోతుందని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని స్థానిక నాయకుల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వార్తలు చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉన్న వేళ బీఆర్ఎస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ టికెట్ ఇవ్వలేదని నిన్నటిదాకా తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేసిన స్టేషన్ ఘన్పూర్ ప్రస్తుత ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రూట్ మార్చారు. స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించిన కడియం శ్రీహరికి సంపూర్ణ మద్దతును అందించి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్తో సమావేశమైన తర్వాత పార్టీ అభ్యర్థి గెలుపు కోసం సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లుగా తెలిపారు రాజయ్య. అయితే రాజయ్య భవిష్యత్తుకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఆయనకు సముచితమైన స్థానాన్ని కల్పిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. పార్టీ నిర్ణయం మేరకు తనకు సంపూర్ణ మద్దతు తెలిపిన రాజయ్యకు కడియం శ్రీహరి ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం మహిళా రిజర్వ్డ్ అయితే ఇవే తనకు చివరి ఎన్నికలవుతాయేమోనని అన్నారు. ఒకవేళ ఖమ్మం స్థానం మహిళలకు రిజర్వ్ అయితే తమ ఇంట్లో నుంచి ఎవరిని నిలబెట్టనని తెలిపారు. ఒకవేళ కనుక నా నియోజకవర్గం కనుక మహిళా రిజర్వేషన్ అయి మహిళలకు పోతే నేను దగ్గరుండి మహిళలు గెలిపించుకుంటా తప్పితే నేను నా ఇంట్లో నుంచి పెట్టా. ఆ చిత్తశుద్ధి నాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మహిళల కోసం ఆ రకంగా మనం ముందుకు పడాలా, లేకపోతే ఎట్లా పడతారు ముందుకి. ఇవాళ ఒక జెడ్పీటీసీ మహిళ అయింది, నేను సిద్ధం కేటీఆర్తో పాటు. కేటీఆర్ చెప్పినట్టు త్యాగం చేయడానికి నేను కూడా అజయ్ కూడా సిద్ధం. కానీ నేను మీ మధ్యనే ఉంటా. ప్రజల సేవను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఖమ్మం నియోజకవర్గాన్ని, ఖమ్మం జిల్లాను వదిలిపెట్టేది లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో 4 చిరుత పిల్లలు రైతుల కంటపడ్డాయి.
స్థానిక శివంగులపల్లె పంట పొలాల్లో ఆకలితో అరుస్తూ ఉన్న చిరుత పిల్లలను గమనించిన రైతులు పాలు తాగించే ప్రయత్నం చేశారు. అనంతరం చిరుత పిల్లలపై అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. మరోవైపు తల్లి చిరుత సమీప ప్రాంతాల్లోనే తిరుగుతుందన్న అనుమానంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ జేడీఎస్ మధ్య పొత్తు ఖరారైంది. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమిలో చేరింది జేడీఎస్. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి. ఎన్నికల పొత్తుపై చర్చలు జరిపారు. అనంతరం ఎన్డీఏలో చేరినట్లుగా ప్రకటించారు కుమారస్వామి. సీట్ల సర్దుబాటుపై త్వరలో ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. 2024లో కర్ణాటకలో 4 సీట్లలో జేడీఎస్ పోటీ చేయనున్నట్లుగా సమాచారం. బెంగళూరు రూరల్తో పాటు మండ్య, కోలార్, హసన్ నియోజకవర్గాలు జేడీఎస్కు ఇచ్చేందుకు బీజేపీ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 28 లోక్సభ స్థానాలు ఉండగా 2019లో బీజేపీ 25 సీట్లను గెలిచింది. Formally, we discussed about joining hand with BJP by joining NDA partner. Actually, we have discussed preliminary issues formally. All those outcome will going to be announced at a appropriate time. And what are your demands? How many seats? There is no demand. There is no demand. మెజారిటీ ప్రభుత్వంతోనే దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. స్థిర, దృఢమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం వల్లే మహిళా రిజర్వేషన్ కల సాకారం అయ్యిందని తెలిపారు. నారీ శక్తి వందన్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంబరాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ చట్టం నూతన ప్రజాస్వామ్య నిబద్ధతకు ప్రకటన అన్నారు ప్రధాని. ఒకప్పుడు వ్యతిరేకించిన వారే మహిళా శక్తిని అర్థం చేసుకుని మద్దతు తెలిపారని వ్యాఖ్యానించారు. देश के चिंतन में हमारी भागीदारीता को सुनिश्चित करने का काम किया है. माननीय प्रधानमंत्री जी का बारंबार धन्यवाद है. सारे दलों को इस बिल का समर्थन करना पड़ा है. अब मान लीजिए यही लोग हैं जो पहले बिल फाड़ा करते थे, आज उनको बिल को समर्थन करना क्यों पड़ा? क्योंकि देश भर में पिछले 10 साल में महिला एक शक्ति बनकर के उभरी और हमने संसद में पहुंचने से पहले देश में सामर्थ्य जुटा दिया ताकि संसद में कोई हिल न पाए. इसका पूरा प्रबंध करके हम सदन में गए. జనగణన డీలిమిటేషన్ మెలికలతో మహిళా రిజర్వేషన్ అమల్లోకి రావడానికి 10 ఏళ్లు పడుతుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రత్యేక సెషన్ హంగామా అంతా కేవలం దృష్టి మళ్లించే రాజకీయమని దుయ్యబట్టారు. Little subtext were there. Number one, this will be done after delimitation. Number two, this will be done after census. What it means is this bill will be implemented a decade from now. It is not going to be implemented today, and every woman in India should understand this. It is not going to be implemented today, it's going to be implemented if it is implemented 10 years from now. So this is a diversionary tactic. It's a way of making everyone's attention move away. The question is, what are they moving away from? And the answer is the caste census. చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. జాబిలి ఉపరితలంపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను తిరిగి మేల్కొల్పేందుకు ప్రయత్నిస్తోంది ఇస్రో. ఇది విజయవంతమైతే ప్రయోగంలో బోనస్ లభించినట్లే. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో ల్యాండర్, రోవర్ను రీస్టార్ట్ చేసి కమ్యూనికేషన్ను పునరుద్ధరించేందుకు ట్రై చేస్తోంది ఇస్రో. విక్రమ్, ప్రజ్ఞాన్లోని బ్యాటరీలు సోలార్ ప్యానెల్స్ ద్వారా ఛార్జ్ అయ్యేలా ఏర్పాటు చేశారు ఇస్రో శాస్త్రవేత్తలు. బ్యాటరీలు యాక్టివేట్ అయ్యి ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేయటం ప్రారంభిస్తే అద్భుతమే అంటున్నారు స్పేస్ ఎక్స్పర్ట్స్. We are waiting now. The lunar day starts to sun, so now they will try to wake up. If all the systems are functioning, it will be all right. The solar panel, that will not have any problem. Battery may not have a problem, but that we have to see. If they survive, definitely that we will be able to wake it up. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్స్ నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ 221 పాయింట్ల నష్టంతో 66,009 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 68 పాయింట్ల నష్టంతో 19,674 పాయింట్ల వద్ద ముగిసింది. ఇండిసీస్ ఎర్లీ ట్రేడ్ లో రీబౌండ్ చూసాయి వాళ్ళు ఆఫ్టర్ 3-day డిక్లైన్. కానీ ఆ ఇనిషియల్ గెయిన్స్ ని హోల్డ్ చేయలేకపోయి నెగటివ్ టెరిటరీలో మళ్ళీ ఒకసారి స్లిప్ అయ్యాయి. మార్కెట్స్ ఇవాళ 4th కన్సెక్యూటివ్ సెషన్ కోసం రెడ్ లో అంటే నెగటివ్ టెరిటరీలో క్లోజ్ అయ్యాయి అమిడ్ వీక్ గ్లోబల్ క్యూస్ యాజ్ యుఎస్ ట్రెజరీ yields మల్టీ ఇయర్ హై లెవెల్స్ కి రైజ్ అయ్యి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా 1% రైజ్ చూసాయి. దానివల్ల ఓవరాల్ ఇన్వెస్టర్ యాపిటైట్ బాగా దెబ్బతినింది. నిఫ్టీ ఇవాళ 19,700 లెవెల్ కింద క్లోజ్ అయింది విత్ 0.3% లాసెస్. సెన్సెక్స్ కూడా 0.3% లోవరే క్లోజ్ అయింది. ఫార్మా అండ్ హెల్త్ కేర్ స్టాక్స్ అండ్ మెటల్ నేమ్స్ ఇవేమో వర్స్ట్ విక్టిమ్స్ ఉండేవి వాళ్ళ మార్కెట్లో. వైల్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ స్ట్రాంగ్ గా ట్రేడ్ అయింది గెయినింగ్ మోర్ దెన్ 3.5%. ఆటో ఇండెక్స్ కూడా డీసెంట్ గెయిన్స్ ఇవాళ లాగిన్ చేసింది. అమంగ్ ఇండివిజువల్ స్టాక్స్ ను చూస్తే విప్రో, డాక్టర్ రెడ్డీస్ రెండు కూడా 2% కన్నా ఎక్కువ నష్టాలతో క్లోజ్ అయ్యాయి. అలాంగ్ విత్ యూపీఎల్, సిప్లా, బజాజ్ ఆటో ఇవన్నీ కూడా నిఫ్టీలో టాప్ లూజర్స్ ఉండేవి. Meanwhile, Maruti, IndusInd Bank more than 2% లాభాలు చూసాయి. దీస్ వర్ ఫాలోడ్ బై SBI, M&M, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా టాప్ గెయినర్స్ లిస్ట్ లో ఉండేవి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా ఇవాళ అవుట్ పర్ఫార్మ్ చేసాయి బెంచ్ మార్క్ ఇండిసీస్ ని. BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏమో 0.1% లోవర్ క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏమో ఫ్లాట్ క్లోజ్ చూసింది కానీ బయాస్ వాజ్ టువర్డ్స్ గెయినర్స్. సో స్లైట్లీ బెటర్ ఆఫ్ ఇఫ్ మేము కంపేర్ చేస్తే బెంచ్ మార్క్ ఇండిసీస్ పర్ఫార్మెన్స్ తో బ్రాడర్ మార్కెట్స్ డెఫినెట్లీ ఇవాళ బెటర్ ఆఫ్ ఉండే. బంగారం ధరల విషయానికి వద్దాం. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 54,850 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల ధర 59,840 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర 55,100 రూపాయలు కాగా 24 క్యారెట్ల ధర 60,110 రూపాయలుగా ఉంది. ఇక విజయవాడ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 54,850 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 59,840 రూపాయలుగా ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల పసిడి ధర 54,850 రూపాయలుగా ఉంటే 24 క్యారెట్ల ధర 59,840 రూపాయలుగా ఉంది. కిలో వెండి ధర 79,000 రూపాయలుగా ఉంది. స్పోర్ట్స్ విషయానికి వద్దాం. భారత్ ఆతిథ్యాన్ని ఇస్తూ ఉన్న వన్డే ప్రపంచ కప్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో 12 రోజుల్లో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుండగా హైదరాబాద్ లోనూ క్రికెట్ ఫీవర్ జోర్ అందుకుంది. ఐసీసీ ట్రోఫీ టూర్ లో భాగంగా ప్రపంచ కప్ ను ప్రస్తుతం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. జిమ్ఖానా గ్రౌండ్స్ లో వరల్డ్ కప్ ట్రోఫీని ప్రదర్శనకు ఉంచగా యువ క్రికెటర్లందరూ ఉత్సాహంగా ఫోటోలు దిగారు. ఆల్ ది బెస్ట్ ఇండియా, కప్ మనదేనంటూ చీర్స్ చేశారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 5వ రోజు గరుడ వాహన సేవలో స్వామివారు భక్తులను అలరిస్తున్నారు. శ్రీవారి వైభవాన్ని దాదాపు 2 లక్షల మంది భక్తులు తిరుమల గిరిపై తిలకిస్తున్నారు. గోవింద నామ స్మరణతో తిరుమల వీధులు మార్మోగుతున్నాయి.
టీవీ నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్